ఒకే ఒక్కడు చేసిన పాపం కడుక్కోవాలి అనుకున్నాడు. దీంతో నోరు విప్పాడు. ప్రాణభయంతోనో ఆ పని చేశాడని అనుకున్నారు. లెక్కలేనని శవాలను అతని పూజ చేశాడు. అనాథ శవాలు కాదు, రాబందుల్లాంటి మనుషులు రాక్షసంగా పీక్కుతున్న శవాలు. స్కూల్కు వెళ్లే పిల్లలు, ఒంటరి మహిళలు, నోరెత్తలేని పేదలు, ఇలా వందలాది శవాలు. ఒంటి మీద నూలు పోగులేని మృతదేహాలు. ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాల కోసం అన్వేషణ మొదలైంది. 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం ఇప్పుడు కర్ణాటకని షేక్ చేస్తుంది. సంచలనం కోసం చెప్పలేదు అతను. ఆధారాలు చూపిస్తాను అంటున్నాడు. ఎవరు చేశారో చెబుతాను అంటున్నాడు. ఎవరు నమ్మరేమోనని తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫోటోలు తీసి చూపించాడు. తనను ఎవరైనా చంపేసినా నిజం బయటికి రావాలని తనకు తెలిసిందంతా సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చాడు. నేత్రావతి నది ఒడ్డున జూలై 29 మంగళవారం రోజున ఈ తవ్వకాలు చేపట్టగా అక్కడ ఎలాంటి అవశేషాలు లభించలేదు. అయితే 1995 నుంచి 2014 మధ్య వద్ద ధర్మస్థలంలో 5 కిలోమీటర్లు తనే సొంతంగా వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. 13 ప్రదేశాలను గుర్తించగా ఎలాంటి ఫలితం లేకపోయింది. అయితే జూలై 30వ తేదీన కూడా సైట్ నెంబర్ 2, 3, 4, 5 తవ్వకాలను ప్రారంభించారు. 15 అడుగుల లోతు వరకు గుంతలు తవ్వినా ఫలితం లేకపోయింది. అయితే సైట్ నెంబర్ 3 వద్ద 2.5 అడుగులు లోతుల్లో చిరిగిన ఎర్రటి బ్లౌజ్ తో పాటు పాన్ కార్డ్, ఏటీఎం కార్డు కూడా కనుగొన్నారు. అయితే పాన్ కార్డుపై లక్ష్మి అనే మహిళ పేరు ఉంది. 2009లోనే అక్కడ సమీపంలో ఉండే లక్ష్మి అనే మహిళ మరణించింది. కానీ ఇద్దరు ఒకటేనా అని మాత్రం తెలియాల్సి ఉంది. నిన్నటి తవ్వకాల్లో సైట్ నెంబర్ 6లో ఒక మానవ మృత అవశేషాలు లభించడంతో అందరిలో సందేహాలు మొదలవుతున్నాయి. పవిత్ర క్షేత్రాన్ని ఘోరస్థలిగా మార్చిన పాపాత్ముల బండారం ఇన్నేళ్లకు బయటపడిపోతుంది. మట్టిలో సమాధి అయిపోయినందుకున్న నిజమేదో రోజు బయటకొస్తుంది.